ఇవాళ అద్దిరిపోయే తలకాయ మాంసం కూర అద్దిరిపోవాలన్నమాట. అందుకే కుండలో వండుతున్నాను. అలా వేడెక్కాక ఆయిల్ పోసుకొని కుండలో ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కలిపి అలా వేసుకొని చక్కగా శుభ్రంగా వేపుకోవాలన్నమాట. బాగా వేగనివ్వాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు మగ్గాక ఇలా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని మగ్గపెట్టుకోవాలి. అలా సగం ఉల్లిపాయలు వేగిపోయాక అప్పుడు అల్లం వెల్లుల్లి వేసేయండి. తలకాయ మాంసం కదా, మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న దాంట్లో పసుపు వేసాం, ఉప్పు వేసాం. ఇందులో కూడా పసుపు వేసుకోవాలి. నీసు వాసన రాకుండా మంచి కలరు, టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట. ఇంకా ఉల్లిపాయలు బాగా మగ్గాలి మనకి. అల్లం వెల్లుల్లి అది పచ్చి వాసన పోయే వరకు వేపుకొని తగినంత కారం. నేనైతే గట్టిగానే తింటాను కొంచెం, అందుకని 2 స్పూన్లు వేస్తున్నాను. తలకాయ మాంసమే కదా, చేపల పులుసే కదా, ఏదైనా కొంచెం కారం గట్టిగా ఉంటేనే దాని టేస్ట్ ఉంటుంది అన్నమాట. కారం నాన్ వెజ్ అంటేనే కారం ఆయిల్ బాగా పడుతుంది. వేగాలి ఇలా కొంచెం. అల్లం వెల్లుల్లి కొంచెం పసుపు వేసి ఒక 5-6 విజిల్లు అయితే వేయించేసాను. పెద్దవాళ్ళు అది ఉంటారు కదా, కొంచెం బాగా తినడానికి బాగుంటుందని అవి ఇందులో వేసేస్తున్నాను అన్నమాట. చూసారా, అవి బాగా మగ్గాక ఉల్లిపాయలు అవి కారం అన్నీ బాగా మగ్గాక వేసేసుకొని అలా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాక ఇవన్నీ మసాలా అన్నీ మగ్గాక తలకాయ మాంసం అయితే వేసాను కదండి, అది కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇలా చింతపండు పులుపు కొంచెం వేసానన్న పేరుకి అలా వేసుకొని బాగా దాన్ని నూనె పైకి తేలి వరకు ఉడకనివ్వాలి. చూసారా, కొత్త 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 ఉడికిపోతుంది తలకాయ మాంసం పులుసు. అలా నూనె తేలితే ఇంకా కూర రెడీ అయిపోయినట్టు అనమాట. అంతేనండి, గుమగుమలాడే తలకాయ పులుసు రెడీ.